హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి యొక్క జాబ్ అనేది ఆప్నా జాబ్స్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ అనమాట. అండ్ ఇది కూడా కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియో డిస్కస్ చేద్దాం. సో మనకి ఆప్నా జాబ్స్ తెలుసు కదా, ఆప్నా జాబ్స్ అనేది మనకి జాబ్స్ పోర్టల్ అనమాట. సో వాళ్ళు యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ మేనేజర్ అనమాట. అండ్ కంపెనీ వచ్చేసరికి ఆప్నా, అండ్ లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనమాట. అంటే మన వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, మన ఇంట్లో ఉండే వర్క్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా అయితే ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట, పార్ట్ టైం కదనమాట. ఇక్కడ వర్క్ షెడ్యూల్ చూసుకుంటే మనకి 6 days రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. 6 days ఉంటుంది, 1 day వీక్ ఆఫ్ అనమాట. అండ్ టైమింగ్స్ కూడా చూసుకుంటే మనకి 9 AM నుంచి 7 PM 7 PM అని అంటే మన ఇండియన్ టైంలో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ నైట్ 7 వరకు అనమాట. ఓకేనా. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చరికి మనకి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 1 నుంచి 5 years ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే ఒక జాబ్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ అప్లికేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటే మేము డెఫినెట్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే. ఇక్కడ మనకి మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే హ్యాండిల్స్ కస్టమర్ ఎంక్వైరీస్ త్రూ కాల్స్, ఈమెయిల్స్ అండ్ చాట్స్ అనమాట. ఓకేనా. సో మన కస్టమర్ ఎంక్వైరీస్ అనేది కాల్స్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్ యాక్యురేట్ టైమ్ అండ్ ఎంపథెటిక్ రెస్పాన్స్ అనమాట. అంటే మనం కరెక్ట్ రెస్పాన్స్ అనేది యూజర్ పేరుకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మెయింటైన్ ప్రొఫెషనలిజం, అంటే మనం మాట్లాడేటప్పుడు చాట్లో అయినా, ఈమెయిల్ ద్వారా అయినా, కాల్స్లో అయినా సరే మనం ప్రొఫెషనల్గా మాట్లాడాలన్నమాట. అండ్ మనకి ట్రైనింగ్ ఇస్తారు, మనకు డైరెక్ట్గా మన జాబ్ అనేది అసైన్ చేయరు. మనం ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మనకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, ఎలా స్టార్ట్ చేయాలి, అలాగా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి. సో అదేవిధంగా మనం మాట్లాడాలన్నమాట. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా తెలియకపోతే వీళ్ళకి ఇంటర్నల్ టీమ్స్కి మీరు ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క జాబ్కి మనకి గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్నారో, ఫ్రీగా ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. లేదంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. ఓకేనా. సో ఎవరికైతే గ్రాడ్యుయేషన్ లేదా వాళ్ళు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అవ్వదన్నమాట. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేది గ్రాడ్యుయేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిఫరెన్స్ గివెన్ టు క్యాండిడేట్స్ విత్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్. సో ఈ యొక్క కేటగిరీలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి వీరైతే మెన్షన్ చేశారనమాట. అవి ఏంటంటే రిక్రూట్మెంట్, బీపీఓ ఆర్ కేపీఓ, కస్టమర్ సక్సెస్, కాల్ సెంటర్స్, సాస్ రిలేటెడ్ రోల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి టెక్నికల్ అండ్ ఆపరేషనల్ స్కిల్స్ చూసుకుంటే టైపింగ్ స్పీడ్ అనేది మనకి అట్లీస్ట్ 30 words per minute ఉండాలన్నమాట. 30 WPM అనేది ఉండాలి. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీరు నార్మల్గా ఆన్లైన్లో కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట, టైపింగ్ స్పీడ్ టూల్స్ అని చెప్పి కొడితే గూగుల్లో వస్తే, సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అండ్ మినిమం వచ్చేసరికి మనకి 30 words per minute ఉండాలన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఎక్సెల్ అది బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి మొత్తం అంతా కూడా డైలీ టాస్క్ మొత్తం అంతా కూడా ఎక్సెల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఎక్సెల్ అనేది మనకు కొంచెం బేసిక్స్ వచ్చి ఉండాలన్నమాట. ఓకే. అండ్ మనకి ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకు అంటూ పర్సనల్ ల్యాప్టాప్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. అండ్ అదేవిధంగా స్టేబుల్ వైఫై కనెక్షన్ ఉండాలి. అండ్ వైఫై స్పీడ్ వచ్చేసరికి మినిమం 30 Mbps ఉండాలన్నమాట. ఓకే. మనకి మొబైల్ హాట్స్పాట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలి. అండ్ మినిమం స్పీడ్ వచ్చేసరికి 30 Mbps ఉండాలన్నమాట. సో ఈ యొక్క జాబ్కి మీరు అలాగే అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ లింక్, సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు అలా 3 buttons ఉంటాయి అనమాట. నోటిఫికేషన్, అప్లై నౌ, జాయిన్ వాట్సాప్ అని చెప్పి. జాయిన్ వాట్సాప్ ఏంటంటే మనకు అఫీషియల్గా వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట. మన వాట్సాప్లో జాయిన్ అయితే ఇమ్మీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో పోస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాటికి వీడియోస్ చేయడం కావాలి కదా. సో మీరు అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కంపెనీ యొక్క ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆ లింక్డ్ఇన్ పేజ్ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే పర్వాలేదు, లేదనుకుంటే మీరు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కంపెనీ వాళ్ళు ఆఫీషియల్గా లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తారనమాట. మీకు అక్కడి నుంచి డేటా తీసుకొచ్చి చెప్తాను. సో ఇది డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.